Hello aspirants, so welcome back to Competitive Hunters. So in this video, we will discuss about SSC and bank exams, how to prepare for English for both SSC and bank examinations. ఓకే సో యాక్చువల్లీ అందరూ చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఇటుపక్క ఎస్ఎస్సి ఎట్ ది సేమ్ టైం బ్యాంక్స్ రెండు కూడా కవర్ చేస్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు సైమిల్టేనియస్లీ. సో ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో స్మార్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ టు కవర్ బోత్ ఎగ్జామినేషన్. సో మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో ఎలా స్మార్ట్ గా కవర్ చేయాలి, సో ఇవన్నీ మనము ఒక్కొక్కటిగా గ్రామర్ ఎలా కవర్ చేయాలి, ఓకే అండ్ వొకాబులరీ ఎలా కవర్ చేయాలి, సో హౌ టు డీల్ విత్ వొకాబులరీ, సో ఇదంతా స్మార్ట్ వే విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఇటు బ్యాంక్స్ అండ్ ఆల్సో ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. రెండు ఎగ్జామ్స్ కి యూస్ అయ్యేటట్టు మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పి ఈ సెషన్ మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో whoever new for my channel, so do subscribe, like and share. So as this is the education channel, subscribers views చాలా తక్కువ ఉంటుంది. Even though I am putting my efforts and making these videos, this kind of information, good information videos for you all, so keep supporting me. Okay, so here we will enter to this session. So in English, so SSC and banks రెండింటికి మనం చూసుకుంటే ఎగ్జామ్స్ లోని సిలబస్ పరంగా మనం చూసుకుంటే, సో యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ అంటేనే త్రీ త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏంటవి త్రీ మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు మనము. సో ఏంటి అవి? ఫస్ట్ గ్రామర్. చాలా మంది ఏంటి మిస్టేక్స్ చేసేది గ్రామర్ లోనే. సో గ్రామర్ ఈజ్ వన్ ఆఫ్ ది పిల్లర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి వొకాబులరీ. వాట్? వొకాబులరీ. ఇంకా థర్డ్ వన్ వచ్చి వాట్? థర్డ్ వన్ వచ్చి మనకి కాంప్రహెన్షన్. వాట్? కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్. సో దీస్ త్రీ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ త్రీ, ఇఫ్ యూ మాస్టర్ ఇన్ దీస్ త్రీ టాపిక్స్ యూ విల్ క్రాక్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ ఉన్న ఎగ్జామ్ ఏ ఎగ్జామ్స్ లో ఉందో అందులో ఖచ్చితంగా మీరు ఫుల్ మార్క్స్, ఆ సెక్షన్ యూ విల్ స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ దట్ సెక్షన్. ఓకే, ఇన్ ఇంగ్లీష్ సెక్షన్. సో ఇఫ్ యూ మాస్టర్ ఇన్ దిస్ three topics, so how to master in these three topics, so we will discuss now. So firstly grammar, we will discuss about the grammar. So మీకు గ్రామర్ అనేది ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే గ్రామర్ అనేది మారుతుందా? నో, గ్రామర్ అనేది మారదు. మీరు ఇటుపక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చూసుకున్నా, ఇటుపక్క బ్యాంక్స్, ఐబిపిఎస్ కానీ ఐబిపిఎస్ పిఓ, ఎస్బిఐ క్లర్క్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ లో చూసుకున్నా మీకు వచ్చే గ్రామర్, ఇంగ్లీష్ లో ఉన్న గ్రామర్ ఒకటే. సో ఇట్ విల్ నాట్ చేంజ్, గ్రామర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్స్ ఏమేంటి అని చూసుకుంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్? సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అండ్ నరేషన్, వాయిస్, ఇవన్నీ మనకి గ్రామర్ కిందకి వస్తుంది. అండ్ స్పాట్ ది ఎర్రర్. సో ది ఎర్రర్ దగ్గర చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు. సో ఇవన్నీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్లీ యూ హ్యావ్ టు ఫస్ట్ నో ది రూల్స్. గ్రామర్ రూల్స్ ఏంటి? ఓకే, మీరు గ్రామర్ రూల్స్ జస్ట్ డోంట్ బై హార్ట్. అందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే మగప్ చేస్తుంటారు, బై హార్ట్ చేస్తుంటారు. డోంట్ బై హార్ట్, అర్థం చేసుకోండి. ఓకే, గ్రామర్ రూల్స్ ఏంటి, ఓకే ఏది ఎక్కడ వస్తుంది. సో టెన్సెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో టెన్సెస్, ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, దాని యొక్క ఫామ్ ఏంటి? ఓకే, ఐఎన్జి ఎప్పుడు వస్తుంది? ఓకే, పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫామ్ ఏంటి? ఫ్యూచర్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫామ్ ఏంటి? సో ఇలాగా మీరు ఏంటి అంటే ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసుకోకూడదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ చేసుకుని మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఇట్ టేక్స్ టైం తీసుకున్నా సరే అర్థం చేసుకోండి. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు అర్థం చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ మీరు రూల్స్ అన్ని, గ్రామర్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఈస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్లాట్ఫామ్స్ చాలా. సో అక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అంటే యూట్యూబ్ లోనే చాలా మంది కూడా టాపిక్ వైజ్ గా ప్రాక్టీస్ సెషన్స్ చేస్తూ ఉంటారు. లేదంటే మీరు గూగుల్లో కానీ ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినా సరే మీకు చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్ గా వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. ఓకే,
And finally, Nico, last work, don't skip this session. It is very, very, very useful. I am giving you very good information, useful information for you in a free platform మీద నేను మీకు ఇవన్నీ కూడా ఇస్తున్నాను, ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది అంటే ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మీకు ఎంత టైం మీరు స్పెండ్ చేయాలి, మొత్తం ఇంగ్లీష్ లో మాస్టర్ చేయాలి, మేము మొత్తం ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ లో మేము మాస్టర్స్ చేయాలి 3 పిల్లర్స్ ఇంగ్లీష్ పిల్లర్స్ లో అంటే మీరు ఎంతెంత టైం మీరు ప్రొవైడ్ చేయాలి ఈ సబ్జెక్ట్స్ కి. ఓకే, ఆల్ ఓవర్ డే లో మీ ప్రిపరేషన్ లో ఎంత టైం మీరు స్పెండ్ చేయాలి అని చెప్పి నేను ఇక్కడ మీకు లాస్ట్ లో చెప్తాను, మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని. సో ఫస్ట్ అయితే ఒక్కొక్కటి టాపిక్ వైజ్ గా చెప్పుకుంటూ పోదా, అండ్ నెక్స్ట్ ఓవరాల్ గా మీకు స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎన్ని డేస్ ఎంత టైం చదవాలి అని చెప్తాను. ఓకే, సో మీకు ప్రిపోజిషన్స్, వాయిస్, నరేషన్, స్పాటింగ్ ది ఎర్రర్. సో మీకు ఇవన్నీ కనుక రూల్స్ కనుక తెలిస్తే, ఈ పార్ట్ లో రూల్స్ కనుక తెలిస్తే మీకు ఖచ్చితంగా ఎర్రర్, స్పాటింగ్ ది ఎర్రర్ మీకు చాలా ఇలా ఇలా మీరు పెట్టేయచ్చు అనమాట ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, స్పాట్ ది ఎర్రర్స్ లో చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు, మనకి ఇక్కడే తప్పు ఉంది అని అనిపిస్తుంది, లాస్ట్ కి పెట్టేస్తాము, తీరా కీ వచ్చిన తర్వాత చూసుకుంటే అది తప్పై ఉంటది. ఓకే, సో ఇలాగే చాలా మంది ఇంగ్లీష్ లో మార్క్స్ పోతుంటారు. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇంగ్లీష్ ఈస్ వాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఇంగ్లీష్ లో మీరు టాప్ గా మీరు స్కోర్ చేశారంటే మీకు అక్కడ మీరు కట్ ఆఫ్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అన్ని సబ్జెక్ట్స్ తో పోలిస్తే, స్కోరింగ్ సెషన్ అండ్ ఎక్కువగా మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉన్న సెషన్ కూడా ఇదే అనమాట. ఓకే, సెక్షన్ కూడా ఇదే. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. సో మీకు స్కోర్ మీరు పెంచుకోగలిగిన సెక్షన్ ఇది. సో డోంట్ నెగ్లెక్ట్. సో అటువంటి సెక్షన్ మీకు ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే, సో డోంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ. ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేయండి కొంచెం టైం తీసుకున్నా సరే. నెక్స్ట్ కమింగ్ టు ఒకాబులరీ. సో ఒకాబులరీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, చాలా మంది ఏం చేస్తుంటారంటే టు డెవలప్ ది ఒకాబులరీ దే విల్ వాట్ హిందూ న్యూస్ పేపర్ ని తీసుకుని వాళ్ళు ఏం చేస్తుంటారంటే జస్ట్ ఏమేమి ఉన్నాయి ఒకాబులరీ అని చెప్పేసి దే విల్ సర్చ్, మొత్తం పేపర్ మొత్తం కూడా సర్చ్ చేస్తూ ఉంటారు, ఎడిటోరియల్స్ అవి ఇవి అని చెప్పి. సో వాట్ ఐ సే ఈస్, మీకు ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు గ్రాడ్యువల్లీ రీడింగ్ అనేది పెరుగుతుంది. అంటే మీరు వాట్ యు సే కొంచెం తక్కువ టైంలో మీరు చదువుతూ ఉంటే మీకు రీడింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, కాదనట్లేదు, బట్ ట్రూలీ బిలీవ్ మీ, ఇట్ కన్జ్యూమ్స్ యువర్ టైం, ఇట్ విల్ డ్రైన్ యువర్ టైం. మొత్తం మీ టైం మొత్తం కూడా పోతుంది మీరు గనక ఇది ఫాలో అయితే. సో డోంట్ ఫాలో దిస్. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి కూడా మీకు ఒక టార్గెట్ ఎగ్జామ్ ఉంది అంటే దెన్ యూ గో ఆన్ విత్ దట్. బట్ యూపీఎస్సి లాంటి లేకపోతే స్టేట్ ఎగ్జామ్స్ అంటే థీరీ పార్ట్, ఎస్ఏ రైటింగ్స్ థీరీ పార్ట్ ఉన్న ఎగ్జామ్స్ మీ టార్గెట్ కాకుండా ఉంటే మాత్రం ఈ మెథడ్ ని ఫాలో అవ్వద్దు. ఓకే, సో ఏం చెప్తున్నా అయితే, మరి హిందూ ఒకాబులరీయే కదా మనకి ఎగ్జామ్స్ లో అడిగేది, సో ఎలా కవర్ చేయాలి అని క్వశ్చన్ వచ్చి ఉంటుంది. సో కవర్ చేయడానికి మీకు యూట్యూబ్ ఛానల్స్ లో మీకు సెషన్స్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మీకు బయట ఆన్లైన్ లో కూడా మీకు అంటే నెట్ లో కూడా యూ కెన్ గెట్ దోస్ ఒకాబులరీ. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి పర్టిక్యులర్లీ ఫర్ దోస్ హిందూ ఒకాబులరీ కోసం కొన్ని ఉన్నాయి. సో అక్కడి నుంచి మీరు ఈ యొక్క ఒకాబులరీని కవర్ చేయండి. ఓకే, ఇనిషియల్ టైం అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో 1 year కూడా కాలేదు స్టార్ట్ చేసి ఛానల్. సో స్టార్టింగ్ లో ఇనిషియల్ టైంలో ఐ వాస్ టేకింగ్ డైలీ ఒకాబులరీ, హిందూ ఒకాబులరీ డైలీ నేను చేస్తున్నా సెషన్స్. బట్ దెర్ ఇస్ చాలా వ్యూస్ తక్కువ వచ్చింది, రెస్పాన్స్ అంతగా లేదు స్టూడెంట్స్ నుంచి. సో దట్స్ వై ఐ స్టాప్డ్ అనమాట. సో ఇప్పుడు కనుక మళ్ళీ రెస్పాన్స్ కనుక వస్తే ఖచ్చితంగా నేను ఐ విల్ మేక్ అగైన్ రెగ్యులర్ గా ఒక హిందూ ఒకాబులరీ సెషన్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చేయాలి అని అంటే చాలా ఎఫర్ట్స్ తీసుకోవాలన్నమాట. మేము అవన్నీ అనాలిసిస్ చేసి, కరెంట్ అఫైర్స్ అయితే మీకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ లో, మీకు మినిస్ట్రీస్ లో, మీకు పిఐబి ఇక్కడంతా కూడా మొత్తం అనాలిసిస్ చేసి తీయాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్. హిందూ ఒకాబులరీ అంటే ఆబ్వియస్ గా న్యూస్ పేపర్ రిఫర్ చేసి చేయాల్సి ఉంది. ఇదంతా చాలా టైం టేకింగ్ అనమాట. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక క్లాస్ చెప్పాలంటే దానికి ఒక 2 hours మీరు కష్టపడాల్సి ఉంటుంది. బట్ దానికి తగ్గ రెస్పాన్స్ రాకపోయేసరికి సో లేటర్ ఆన్ ఐ స్టాప్ దట్.
దట్ సెషన్స్. ఓకే. సో అది స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. మీ మీద డిపెండ్ అయి ఉంది. సో మీ నుంచి ఒక మంచి రెస్పాన్స్ వస్తే ఐ విల్ మళ్ళీ పాజ్ చేసింది. ఐ విల్ అగైన్ కంటిన్యూ దోస్ సెషన్స్. ఓకే. సో ఇలా మీరు హిందూ వొకాబులరీ అయితే కవర్ చేయండి. ఓకే. ఐఎమ్ సేయింగ్ యూ లైక్ దట్. ఓకే. డోంట్ వేస్ట్ యువర్ టైం. నెక్స్ట్ ఇంకా వొకాబులరీ డైలీ మీరు 5 to 10 వర్డ్స్, అంటే ఈ వొకాబులరీ హిందూ వొకాబులరీ కూడా డైలీ మీరు 5 to 10 వర్డ్స్ ఖచ్చితంగా మీరు కవర్ చేయండి. అంటే 5 to 10 వర్డ్స్ అంటే మీరు ఖచ్చితంగా అది ఒక హిందూ వొకాబులరీ అంటే ఒక న్యూస్ పేపర్ నుంచి వచ్చిందే కాకపోవచ్చు. ఓకే. అంటే న్యూస్ పేపర్ నుంచి వచ్చిందే చదవాలి అని ఏమి లేదు. అదే పనిగా మీరు కూర్చుని వెతుక్కుని మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ డైలీ లైఫ్ లో మీరు చదివేటప్పుడు లేకపోతే వినేటప్పుడు ఓకే ఏదైనా కొత్త వర్డ్ మీకు కనిపించిందంటే ఇంగ్లీష్ వొకాబులరీ అంటే ఇంగ్లీష్ వర్డ్ మీకు దానికి మీనింగ్ తెలియదు, ఏదో ఒక కొత్త వర్డ్ మీకు కనిపించింది మీ డైలీ లైఫ్ లో, సో దానికి మీనింగ్ తెలుసుకోండి అది ఏంటి. సో ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా పెరిగింది, డిక్షనరీస్ కూడా మనం వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అలా టైప్ చేస్తే చాలు యూ విల్ గెట్ ది మీనింగ్, రైట్. సో జస్ట్ అలా టైప్ చేయండి ఆ వర్డ్ స్పెల్లింగ్ చూసుకుని, సో యూ విల్ గెట్ ది మీనింగ్. సో ఇలా మీరు నేర్చుకోండి. సో డైలీ మీ డైలీ లైఫ్ లో ఏంటంటే రోజుకి కనీసం ఒక 5 to 10 న్యూ వర్డ్స్ యూ హ్యావ్ టు బిల్డ్ 5 to 10 న్యూ వర్డ్స్. ఒక బుక్ మెయింటైన్ చేయండి వొకాబులరీకి. సో 5 to 10 వర్డ్స్ మీరు డైలీ డేట్ రాసుకుని 5 to 10 వర్డ్స్ ఎక్కువైనా పర్లేదు, బట్ మినిమం 5 to 10 వర్డ్స్ అయితే మినిమం ఉండాలి మీ యొక్క నోట్స్ లో. సో దానికి మీనింగ్ ఏంటి, దాని యొక్క సినానిమ్స్ ఏంటి, యాంటానిమ్స్ ఏంటి, ఇది కూడా నోట్ చేసుకోండి. మీ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరి సినానిమ్స్ యాంటానిమ్స్ మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో ఇది ఏంటంటే డైలీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ ఏదో డైలీ చేయాలి కదా అని చెప్పేసి ఏదో నెట్ లో సర్చ్ చేసేసి నోట్ చేసుకుని గాలి కొదిలేయడం లేకపోతే దేవుడి దగ్గర బుక్ పెట్టడం కాదు. ఏంటి డైలీ మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇలా చేస్తేనే మీకు బ్రెయిన్ లో గుర్తుంటారు, లేదంటే బుక్ వరకే పరిమితం అయిపోతుంది, మీ బ్రెయిన్ లో ఏమీ ఉండదు. ఓకే. సో అలాగా మీరు వొకాబులరీని కవర్ చేయాలి డైలీ 5 to 10 వర్డ్స్. అండ్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నేను చెప్పాను, ఒక వర్డ్ మీకు కనిపిస్తే ఆ వర్డ్ తో పాటే సినానిమ్స్ యాంటోనిమ్స్ కూడా పక్కన సేమ్ అదే బుక్ లో పేజ్ లో నోట్ చేసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ రూట్ వర్డ్స్. రూట్ వర్డ్స్ ఆర్ రియల్లీ వెరీ ఇట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్స్. అంటే మీకు ఇంగ్లీష్ లో పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని తెలిసి ఉండదు. ఓకే. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మీకు పిహెచ్డి చేసిన పర్సన్స్ కూడా, ఓకే ఇంగ్లీష్ టీచింగ్ పర్సన్స్ కూడా ఇంగ్లీష్ డిక్షనరీలో కానీ లేక ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్స్ తెలిసి ఉండాలని ఏం లేదు. సో వాళ్ళు ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ ఓషన్ అనమాట. ఓషన్ లాంటి ఒక ఇంగ్లీష్ లో కరెంట్ అఫైర్స్ కానీ ఐ విల్ ఫ్రీక్వెంట్లీ సే ఇట్ ఈస్ ఎ ఓషన్ అని చెప్పి. సో వొకాబులరీ అంటే ఒక ఓషన్ అనమాట. సో ఈ ఓషన్ లో ఏంటంటే అన్ని వర్డ్స్ కి మీనింగ్స్ గుర్తు మనిషి అనేవాడు గుర్తు పెట్టుకోలేడు. సో దీనికి కొన్ని రూట్ వర్డ్స్ ఉంటాయి అనమాట. సో ఆ రూట్ వర్డ్స్ ని బట్టి ఇప్పుడు మోనో డై, ఓకే మోనో అంటే ఏంటి సింగిల్, డై అంటే ఏంటి టూ. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ రూట్ వర్డ్స్ కొన్ని ఉంటాయి అనమాట. సో అకార్డింగ్ టు దోస్ రూట్ వర్డ్స్ మనము మీనింగ్ ని గెస్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎంసీక్యూస్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎంసీక్యూస్ లేకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉండవు కదా. సో మనకి 4 ఆప్షన్స్ అనేది ఇస్తారు. సో ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈ యొక్క రూట్ వర్డ్స్ కనుక మీకు ఐడియా ఉంటే ఆ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది మీకు కనెక్ట్ అవుతుంది ఆ రూట్ వర్డ్ కి సంబంధించి అని యూ కెన్ ఐడెంటిఫై అండ్ మార్క్ ది ఆన్సర్. సో దట్స్ వై రూట్ వర్డ్స్ ఆర్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రూట్ వర్డ్స్ మీద కూడా మీరు లెర్న్ చేసేటప్పుడు వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఫోకస్ ఆన్ రూట్ వర్డ్స్ ఆల్సో. ఓకే. నెక్స్ట్ కాంప్రిహెన్షన్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ లో మీ యొక్క స్ట్రాటజీ, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి. సో బోత్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ రెండిటికి మీరు కవర్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కనుక ఫాలో అయ్యారు అని అంటే ఇటు పక్క మనకి ఇప్పుడు మనం లేటెస్ట్ గా చూసుకుంటే ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ నోటిఫికేషన్ వచ్చింది మనకి ఎస్ఎస్సి. ఓకే. సో ఇలాగా ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అండ్ ఇటు బ్యాంక్స్ చూసుకుంటే మీకు ఐబిపిఎస్ పిఓ వచ్చింది, ఎస్బీఐది వచ్చింది. సో ఇలాగా లేటెస్ట్ గా మీకు ఇటుపక్క ఎస్ఎస్సిలో టూ నోటిఫికేషన్స్, ఇటుపక్క బ్యాంక్స్ లో 2 నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. సో ఇలా సైమల్టేనియస్ గా రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకునేది మీరు ఒక్కటే నేర్చుకుంటారు. ఇప్పుడు ఎస్ఎస్సి కైనా బ్యాంక్స్ కైనా నేర్చుకోవాల్సిందే కదా, బట్ నేర్చుకునేది ఇంకొక ఎగ్జామ్ కూడా పనికి వచ్చేటట్టు నేర్చుకున్నారంటే
ఖచ్చితంగా మీకు ఏమవుతుంది, ఒకవేళ మీకు ఏమైనా లక్ ఎస్ఎస్సిలో కలిసి రాకపోయినా బ్యాంక్స్ లో మీకు కలిసి వచ్చిందంటే మీరు మెయిన్స్ కి క్వాలిఫై అవుతారు కదా. సో మెయిన్స్ లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది మీకు, ప్రీలో మెయిన్స్ లో రెండిట్లో, ఎస్ఎస్సిలో ఇటు మెయిన్స్ లో రెండిట్లో మీకు ఇంగ్లీష్ ఉంటుంది. సో మీకు ప్రీలో క్వాలిఫై అయిన తర్వాత మీరు మెయిన్స్ లోని ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెట్టారంటే ఇంగ్లీష్ లో కూడా మీరు ఇంకా మంచి ఫుల్ మార్క్స్ కూడా గెయిన్ చేసుకునే అవకాశం ఉంది ఇంగ్లీష్ సెక్షన్ లో. సో డోంట్ లూజ్ దట్. ఓకే, సో ఇంకా కాంప్రిహెన్షన్ గురించి వస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్. సో మీకు రీడింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉండాలి. సో డైలీ మీరు ఏం చేస్తారు అని అంటే ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ కి మాత్రం మీరు ఒక 15 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేయండి. 15 మినిట్స్ ఏదో ఒక ప్యాసేజ్, ఏదో ఒకటి సంథింగ్, ఒక ఆర్టికల్, న్యూస్ పేపర్ తీసుకుని ఒక ఆర్టికల్ తీసుకోండి. న్యూస్ పేపర్ మొత్తం అవసరం లేదు, జస్ట్ డైలీ ఒక ఆర్టికల్ తీసుకొని ఆర్టికల్ ని చదవండి. జస్ట్ మీరు ఇక్కడ చాలా మంది చేసేది ఏంటి అంటే చదివేటప్పుడు వాళ్ళ ఓన్ ఇమాజినేషన్స్ లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఓన్ అసంప్షన్స్ చేసేసుకుంటారు. ఓకే, ఆథర్ ఇది చెప్తున్నారని వాళ్ళ ఓన్ క్రియేటివిటీని యూస్ చేస్తారు. సో ఇక్కడ మీరు క్రియేటివిటీని యూస్ చేయొద్దు. మీరు ఓన్ గా ఏమైనా నోవెల్స్ చేసుకుంటే అక్కడ మీరు క్రియేటివిటీ యూస్ చేసుకోండి. బట్ ఒక్క ఆథర్ ఆల్రెడీ ఒకటి రాసి ఒకటి ఇచ్చినప్పుడు, ఒక ఆర్టికల్ చదివేటప్పుడు మీరు అక్కడ ఆథర్ యొక్క అక్కడ ఏం చెప్తున్నాడు, ఆ థీమ్ ఏంటి అని మీరు వితౌట్ ఎనీ ఇమాజినేషన్స్ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. మీరు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. వితిన్ తక్కువ టైంలో మీరు అర్థం చేసుకోవాలి అని అంటే మీకు చాలా ప్రాక్టీస్ కావాలి. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, డైలీ ఒక ఆర్టికల్, మీరు ఒక ఆర్టికల్లో ఒక ప్యాసేజ్, పారాగ్రాఫ్ ఏదో ఒకటి ఇంగ్లీష్ కి సంబంధించి, మళ్ళీ చిన్నపిల్లలది పిల్ల బచ్చాది బుక్స్ లో ఫస్ట్ క్లాస్ 7th క్లాస్ బుక్స్ లో ఉంది కాదు. ఓకే, హై లెవెల్ ఇంగ్లీష్ లో ఉన్న ప్యాసేజెస్ మీరు చూసుకుని ఎగ్జామ్ ఓరియంటెడ్ అనమాట, అవి తీసుకుని అవి మీరు ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ఏంటి అంటే మీకు రీడింగ్ అనేది స్పీడప్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం టైం వేస్ట్ అనేది కాదు. ఓకే, టైం వేస్ట్ కాకుండా మీరు, అంటే టైం వేస్ట్ అంటే ఎగ్జామ్ లో మీకు టైం వేస్ట్ కాకుండా మీకు విత్ ఇన్ తక్కువ టైంలో మీకు అక్కడ అసలు వాడు ఏం చెప్తున్నాడు, థీమ్ ఏంటి, ఆథర్ ఏం చెప్తున్నాడు, ఓకే అక్కడ ఏముంది, వర్డ్స్ మీకు ఒక్కొక్కసారి కొత్త కొత్త వర్డ్స్ వస్తుంటాయి, ఒకాబులరీ కొత్త కొత్త వర్డ్స్ తెలియండి. సో అప్పుడు కూడా ఏం చేయాలి, మీరు దానికి మీనింగ్ ఏంటో తెలుసుకుని ఆ వర్డ్ తీసుకెళ్లి ఒకాబులరీ బుక్ ఉంది కదా, మెయింటైన్ చేస్తున్నారు కదా, ఆ బుక్ లో ప్లేస్ చేయాలి. ఓకే, ఒకాబులరీ అంటే మీరు పర్టికులర్ గా కూర్చుని ముహూర్తం చూసుకుని కూర్చుని ఒకాబులరీ చదవాలి అని చెప్పేసి మీరు చదివితేనే ఒకాబులరీ కాదు. మీరు ఎక్కడ కొత్త వర్డ్ చూసుకున్నా సరే అది తెలియకపోతే మీకు దాన్ని గూగుల్ చేసో లేకపోతే డిక్షనరీలో చూసో మీరు వర్డ్ కి మీనింగ్ తెలుసుకుని అది మీరు ఒకాబులరీ బుక్ లో నోట్ చేసుకోవాలి. ఓకే, సో అలా మీ యొక్క కాంప్రహెన్షన్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇట్ ఈస్ క్లియర్. సో ఇఫ్ యూ ప్రిపేర్ దీస్ 3 pillars, if you master these 3 pillars, I am telling you, ఇంగ్లీష్ ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా సరే ఇంగ్లీష్ లో మీకు ఫుల్ మార్క్స్ రాకుండా ఎవరు ఆపలేదు. నో బడీ కెన్ స్టాప్ యూ. ఓకే, సో ఇంకా మీకు ఎంత టైం, స్ట్రాటజీ గురించి ప్రిపరేషన్ అయితే చెప్పేశాను. సో ఎంత టైం స్పెండ్ చేయాలి డైలీ, ఇది కూడా ఒక ఐడియా ఉండాలి ఖచ్చితంగా. సో గ్రామర్ మీద ఐఎమ్ టెల్లింగ్ యూ 40 మినిట్స్ స్పెండ్ చేయండి. 40 మినిట్స్ ఆన్ గ్రామర్. సో 40 మినిట్స్ ఏంటి అని అంటే మీరు ఇందులో 40 మినిట్స్ లో 20 మినిట్స్ యూ టేక్ ఫర్ అనాలిసిస్, అంటే నేర్చుకోవడానికి, లెర్నింగ్ కి, నాట్ అనాలిసిస్, లెర్నింగ్ అంటే రూల్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవడానికి, మీకు ఒక దగ్గర నోట్ చేయడానికి. ఓకే, ఏదైనా స్టాండర్డ్ బుక్స్ లోనో లేకపోతే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోర్స్ లోనో లేకపోతే ఫ్రీ ప్లాట్ఫామ్ యూట్యూబ్ లోనో ఎక్కడో దగ్గర యూ హ్యావ్ టు లెర్న్ ది రూల్స్ అనేవి మీరు ఒకసారి నేర్చుకోండి 20 మినిట్స్. తర్వాత ఏంటి అంటే మీరు ఏదైతే రూల్స్ నేర్చుకున్నారో, ఓకే అదర్ టాపిక్స్ మీద కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గ్రామర్ గురించి మీరు కొంచెం నేర్చుకున్నారు, 20 మినిట్స్ నేర్చుకోండి. ఇంకొక 20 మినిట్స్ ఏం చేస్తారంటే దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఏదైతే నేర్చుకున్నారో దాని మీదనే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేయండి. ఓకే, సో ఇలా మీరు 40 మినిట్స్ అయితే డైలీ 40 మినిట్స్ డైలీ గ్రామర్ మీద పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఒకాబులరీ, కమింగ్ టు ఒకాబులరీ మీద మీరు 30 మినిట్స్ పెట్టండి. ఓకే, యూ హ్యావ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్, గ్యాదర్ ది హిందూ ఒకాబులరీ, గ్యాదర్ చేసుకోవాలి వర్డ్స్ ని. అట్ ది సేమ్ టైం దాన్ని నేర్చుకుని మీరు బుక్ లో నోట్ చేసుకోవాలి. ఓకే, సో యూ హ్యావ్ టు స్పెండ్ 30 మినిట్స్ పర్ డే, డైలీ 30 మినిట్స్ స్పెండ్ చేయాలి ఒకాబులరీ మీద. నెక్స్ట్ కాంప్రహెన్షన్ మీద యూ హ్యావ్ టు స్పెండ్ 15 మినిట్స్.
ఎంత 15 మినిట్స్ మీరు స్పెండ్ చేయండి. 15 ఆర్ 10 మినిట్స్, 15 to 10 మినిట్స్ ఈస్ ఎనఫ్. డైలీ మీరు స్పెండ్ చేయాలి. ఓకే, ఒక రోజు చదివామా, ఒక రోజు ఎక్కువ చదివేయడము, అంటే ఒక రోజు అరగంట గంట చదవడం అంటే కాంప్రహెన్షన్, ఇంకొక రోజు స్కిప్ చేసేయడము, ఇంకొక రోజు 10 మినిట్స్ చదవడం, ఇంకొక రోజు అసలు చదవకపోవడం, లేదంటే ఒక 5 మినిట్స్ చూడటం, ఇలా కాదు. కన్సిస్టెన్సీ, యూ హ్యావ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ డైలీ. ఒకాబులరీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ వీడియో చూడంగానే చాలా మోటివేట్ అయిపోతారు, బుక్స్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పా ఒకాబులరీకి ఒక బుక్ మెయింటైన్ చేయండి అని చెప్పి. సో బుక్ తీసుకుంటారు, కొత్త బుక్ కొనుక్కుంటారు, స్టేషనరీ షాప్కి వెళ్ళి ఓకే ఒకాబులరీ గ్యాదర్ చేసుకుంటారు, రాసుకుంటారు. అలా ఒక 5 days చేస్తారు, లేదంటే ఒక 10 days చేస్తారు. తర్వాత ఇంకా అంతే, ఆ బుక్ షెడ్కి వెళ్ళిపోద్ది. అది ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఇంకో 2 weeks అయ్యాక ఆ బుక్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అనమాట వాళ్ళకి. అంటే దాన్ని పక్కన పెట్టేస్తారు అనమాట. ఇలా కాదు, మీరు ఇక్కడ నేను చెప్పిందే ఫాలో అవ్వాలని లేదు. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ యూ కెన్ ఈవెన్ ఫాలో దట్ స్ట్రాటజీ. ఓకే, బట్ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. ఓకే, ఈ రోజు గంట చదవడం, రేపు అరగంట చదవడం, ఇలా కాదు. ఈ రోజు 10 minutes అంటే రోజు 10 minutes, రోజు 10 minutes, రోజు అరగంట అంటే రోజు అరగంటే చదవాలి. కన్సిస్టెన్సీ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మీరు కాంప్రహెన్షన్ మీద 15 to 10 minutes అయితే స్పెండ్ చేయండి. ఓకే, సో ఇంకా ఏంటి అంటే మీకు పీవైక్యూస్ మీద మీరు ఇంకొక 20 to 10 minutes అయితే స్పెండ్ చేయండి. ఓన్లీ ఇంగ్లీష్ సెక్షన్, అంటే మొత్తం పేపర్ కాదు. అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతుంటే మొత్తం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పేపర్ కాదు, ఓన్లీ ఇంగ్లీష్ కి సంబంధించిన పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఎస్సి కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఏదైనా సరే. సో ఇలాగా మీరు ఒక 20 to 10 minutes అయితే మీరు దీనికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో 40, సో మీకు దగ్గరగా చూసుకుంటే మీరు 1.5 hours, ఓకే, 1.5 hours నుంచి 2 hours వరకు మీరు ఇంగ్లీష్ కి స్పెండ్ చేయండి డైలీ. సో ఇఫ్ యూ స్పెండ్ డైలీ 2 hours వేసుకోండి. లేకపోతే ఒక్కొక్కసారి మధ్యలో అటు ఇటు వెళ్తుంటాం, మైండ్ అటు ఇటు పోతుంటది. ఓకే, సో టోటల్ గా రౌండ్ ఫిగర్ గా మీరు 2 hours వేసుకోండి. సో 2 hours ఖచ్చితంగా ఇంగ్లీష్ కి స్పెండ్ చేయాలి నేను అని చెప్పి మీరు కన్సిస్టెన్సీగా, ఇఫ్ యూ 2 hours డైలీ కన్సిస్టెన్సీగా మీరు కనుక ప్రిపేర్ అయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ 30 to 45 days, 30 to 45 days యూ విల్ మాస్టర్ ది ఇంగ్లీష్. ఖచ్చితంగా మీరు కన్సిస్టెంట్ గా ప్రాపర్ గా ప్రిపేర్ కనుక అయితే యూ నీడ్ ఓన్లీ 30 to 45 days you will master in these 3 pillars of English. You will master and you will get good marks in both SSC and bank examinations. Okay, so this is the strategy for those persons who are preparing for both for SSC and railway bank examinations. Okay, and we will end this session, aspirants. So నెక్స్ట్ ఇంకా మంచి వీడియో వస్తుంది మీకోసము. అండ్ IBPS 30 days ఎలా ప్రిపేర్ అవ్వాలి, IBPS PO నోటిఫికేషన్ వచ్చింది, రైట్? సో IBPS PO 30 days లో మీ స్ట్రాటజీ ఎలా ఉందంటే, 30 days లో మీ షెడ్యూల్ ఏంటి, ఏ టాపిక్స్ కవర్ చేయాలి. ఓకే, 30 days లో మీకు ఒక స్ట్రాటజీ నేను ఇస్తున్నాను IBPS PO సిలబస్ కవర్ అయ్యేటట్టు. సో ఆ వీడియో ఖచ్చితంగా అయితే చూడండి, ఎవరైతే బ్యాంక్స్ కి టార్గెట్ పెట్టుకుని ఉన్నారో. సిలబస్ మీద కూడా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేసి ఉన్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము యూ కెన్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయింది, నచ్చి ఉంటుంది, అర్థమవుతుంది అనేది లాస్ట్ వరకు చూసుంటారు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ దోస్ పర్సన్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. Okay, and here we will end this session. Bye aspirants, see you in the next session. Okay, yeah, once again I live, see I'm going live on Sunday, that means July 6th 8 o'clock I am going live on this channel itself. సో దాని మీద ఏంటంటే ఇట్స్ జస్ట్ చిట్ చాట్, అంటే ఎగ్జామ్స్ గురించి, ఓకే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, టిప్స్, మీ యొక్క పర్సనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే ప్రిపరేషన్ పరంగా, ఎగ్జామ్ ప్రిపరేషన్ పరంగా. సో యూ కెన్ చాట్ విత్ మీ, యూ కెన్ షేర్ యువర్ strategy, relation, your preparation details, everything else with me. So don't forget to come live, join the live session on July 6th 8 PM. ఓకే, సండే పెట్టుకున్నాను. సో చాలా మంది వర్కింగ్ ఉంటారు, సో సండే అంటే కొంచెం ఫ్రీగా ఉంటారు, అందుకని 8కి సెట్ చేసి ఉన్నాను నేను. 8కి ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి అందరు కూడా మాక్సిమం. సో ఖచ్చితంగా లైవ్ జాయిన్ చేయండి. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్.